సోదరులారా, తెలంగాణ ప్రజానికానికి ఈ విలేకరుల సమావేశం సందర్భంగా నమస్కారం. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 20వ తారీఖు నాడు విదేశాలకెళ్ళి మళ్ళీ పెట్టుబడులని సమకూర్చడానికి బయలుదేరుతున్నట్టు, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి దానికోసం ఈరోజు బయలుదేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలనేటటువంటిది ఆకాంక్ష, పెట్టుబడులు రావడం అనేటటువంటిది చాలా మంచి పరిణామం. మేమేమి దీన్ని కాదనం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను, జిఎస్డిపిని అభివృద్ధిని చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా అందరం కూడా అంగీకరించదగ్గటువంటి అంశాలు. అభివృద్ధిని సాధించాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలంటటువంటిది మేము కోరుతున్నాం. కానీ ఇక్కడనే ఉంది, తెలంగాణ అభివృద్ధి అంటే లేదు, తెలంగాణ జిఎస్డిపి తలసరి ఆదాయం అభివృద్ధి అంటే ధనవంతుల అభివృద్ధిగా ఉండరాదు. ధనవంతులే కాదు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, పెద్ద పరిశ్రమాధిపతుల అభివృద్ధి మొత్తం తెలంగాణ అభివృద్ధిగా భావించడం అనేటటువంటిదిగా మేము చూడట్లేదు. అభివృద్ధి అన్నప్పుడు అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు, పేదలు, కష్టజీవులు, కార్మికులు వీళ్ళందరూ అభివృద్ధిని సాధించినప్పుడే అభివృద్ధి అనేటటువంటిది మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అసమానమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాదుకు, గ్రామీణ జిల్లాలకు, గ్రామీణ ప్రాంతానికి అసమానతలు ఉన్నాయి. ప్రజల మధ్యన అసమానతలు ఉన్నాయి. సంపన్న వర్గం ఉంది, దోపిడీకి గురవుతున్నటువంటి కష్టజీవులు, పేదలు ఉన్నారు. కాబట్టి అసమాన అభివృద్ధిని సాధించడం అనేటటువంటిది, అది అభివృద్ధి సాధించినా అది అభివృద్ధిగా మనం చూడలేము. కాబట్టి అసమానమైనటువంటి అభివృద్ధి కాదు, ఒక సమానమైనటువంటి అభివృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించడం అనేటటువంటిది అవసరం ఉంది. కానీ ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది, పెట్టుబడులను తీసుకొచ్చినంబడే పెట్టుబడులు, పరిశ్రమలు ఇక్కడ స్థాపించిన సందర్భంలో వేలాది ఎకరాల భూముల్ని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వేలాది ఎకరాల భూములని నాడు సేకరిస్తున్నారు. లేదు, వివిధ పరిశ్రమలు, రోడ్లకు అభివృద్ధి కోసం సేకరిస్తున్నారు. అట్లానే అనేక ప్రాజెక్టుల కింద ఈరోజు భూములు సేకరిస్తున్నారు. కాబట్టి భూమిలోనే అభివృద్ధిని చెయ్యాలి. కానీ ఆ భూమికి దూరం చేసి చిన్న, సన్నకారు, పేదలు, కష్టజీవులు, వ్యవసాయ కార్మికులని భూమికి దూరం చేసి సంపన్న వర్గానికి, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు, ధనవంతులకు భూమిని దారాదత్తం చేసి సంపన్న వర్గం అభివృద్ధి చెందుతుంది తప్ప కష్టజీవులు, పేదలు, సన్నచిన్నకారు రైతులు భూ నిర్వాసితులై భూమికి దూరంగా ఉంటూ భూమికి దూరం చేసేటటువంటి ప్రక్రియని ఈనాడు ప్రభుత్వాలు, పాలకవర్గాలు చేస్తున్నాయి. కాబట్టి అసమానమైనటువంటి అభివృద్ధిని చేయడం అనేటటువంటిది తగదు. అభివృద్ధిలో ప్రధాన పాత్ర దళితులు, సన్న చిన్నకారు రైతులు, పేదలు, మహిళలు, కష్టజీవులు వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఒకవైపున అభివృద్ధి చేస్తూ, రెండో వైపున దోపిడీ చేస్తూ, భూములని ధారాదత్తంగా అప్పజెప్పడం, భూ నిర్వాసితులను చేయడం, భూమి నుండి పేదల్ని వెలేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి మాత్రం జరగట్లేదు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేనటువంటి పేదలందరికీ భూమి ఇవ్వాలి, ఇల్లు లేనటువంటి పేదవానికి ఇల్లు ఇవ్వాలి, ఇంటి స్థలం లేని పేదవానికి ఇంటి స్థలం ఇవ్వాలి, సమగ్రమైనటువంటి భూ పంపిణీ మీరు చేస్తామన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కోనేరు రంగారావు గారి సిఫారసులని అమలు చేసి భూమి లేనటువంటి ప్రతి పేదవానికి ఆ సిఫారసుల ఆధారంగా భూమిని ఇస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి భూమిని పేదవాని దరి చేరాలి, భూమి పేదవానికి చెందాలి భూమి. ఆ ప్రక్రియను మీరు ప్రారంభించండి. అప్పుడే తెలంగాణలో సమానమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. సమగ్రమైనటువంటి భూ పంపిణీ పేదవానికి జరిగినప్పుడే ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఉన్నటువంటి పేదవాని భూములన్నిటిని కూడా ధనవంతులకు దారాదత్తం చేసి అభివృద్ధిని సాధిస్తామంటే పేదవాళ్ళని ఆ అభివృద్ధిలో విస్మరించడమే
అది జరుగుతుంది అనేటటువంటిది స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి అభివృద్ధిలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు, పేదలు, కష్టజీవులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేటటువంటిది మేము కోరుతున్నాం ఈ సందర్భంగా. ఇక రెండవది, ఈ నెల 10వ తారీఖు నాడు జైల్ బారో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నాం. కేంద్ర బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈనాడు విబి గ్రామ్జీ యాక్ట్ ద్వారా ఉపాధి హామీ కార్మిక వర్గాన్ని పూర్తిగా నాశనం చేసే విధానాలు తీసుకొని వచ్చిండ్రు. రెండవది, ఆహార భద్రత చట్టాన్ని పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మిక వర్గం పైన దాడి జరుగుతుంది. సీడ్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు వల్ల రైతాంగం పైన ఒక తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నారు. ఉత్పత్తి వర్గాలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం పైన ఒక తీవ్రమైనటువంటి దాడి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి ఆగస్టు 10వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో వేలాది మందిని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా రేపు ఈ జైల్ బారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణలో ఈ వర్గ ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై తెలంగాణ సమాజం మొత్తం సంపూర్ణంగా మద్దతిచ్చి జైల్ బారో కార్యక్రమాన్ని ఆగస్టు 10వ తారీఖు జరుగుతున్నటువంటి జైల్ బారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి, వ్యవసాయ కార్మిక వర్గానికి, ఉపాధి కార్మిక వర్గానికి నేను పిలిపిస్తున్నాం. జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా.